హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ సెట్ 2025కి సంబంధించిన రిజల్ట్స్ అయితే నిన్నను రిలీజ్ చేయడం జరిగింది. అయితే మీ అందరికైతే ర్యాంక్స్ వచ్చాయి. అయితే మీకు ఇప్పుడు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది, ఏ కాలేజీలో నాకు వచ్చిన ర్యాంక్ సీట్ వస్తుందని చాలామంది అయితే టెన్షన్ పడుతున్నారు. అలాగే నాకు 1,50,000 ర్యాంక్ వచ్చింది, అయినా నాకు సీటు వస్తుందా అనేసి చాలామంది అయోమయంలో ఉన్నారు. అయితే 1,50,000 ర్యాంక్ వచ్చినా సరే సీట్ అయితే అందరికీ కంపల్సరీ వస్తుంది. అయితే మీకు వచ్చిన ర్యాంక్స్ బట్టి ఏ కాలేజీలో వస్తుంది, ఆ కాలేజీలో బ్రాంచ్ ఏది, దాని లాస్ట్ కట్ ఆఫ్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే షేర్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు పై విధంగా అయితే షో అవుతుంది. దీంట్లో మీకు కాలేజ్ పేరు, కాలేజ్ కోడ్, కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ ఆ కాలేజీలో ఓసీ బాయ్స్కి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత, ఓసీ గర్ల్స్కి అయితే లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎలాగా, అదే ఎస్సీ ఎస్టీ, తర్వాత బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, తర్వాత బీసీఈ, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వరకు బాయ్స్ గర్ల్స్కి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఏ విధంగా ఉన్నది అనే విషయం అయితే దీంట్లో ఈ లింక్లో మనకైతే తెలుస్తుంది. ఇందులో ఈ టోటల్ లిస్ట్ అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ లిస్ట్ అయితే దీంట్లో పెట్టాను. కాబట్టి ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఏ కాలేజ్ కావాలంటున్నారో ఆ కాలేజీలో నీకు వచ్చిన ర్యాంక్కి ఆ కాలేజీలో నీకు నచ్చిన ఆ బ్రాంచ్ సీట్ వస్తుందో లేదో అనేది ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. ఇది మీ అందరికి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే మన కామెంట్స్ బాక్స్లో అడగండి, వాటికైతే సొల్యూషన్ చెప్తాను. అయితే ఈ డిస్క్రిప్షన్లో ఉన్న ఈ 1 to 60 పేజెస్ లింక్ టోటల్ ఈ స్టేట్కి సంబంధించిన అన్ని కాలేజీల యొక్క గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ కాలేజీల వివరాలు అయితే దీంట్లో ఉన్నాయి. దీని ద్వారా అయితే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో అయితే మీరు అందరు కూడా తెలుసుకోగలరు. దీంట్లో కాలేజీ యొక్క ఫీజు కూడా వివరాలు అయితే ఇందులో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.